Hi students, today we discuss about what is the meaning of subset, proper subset and power set. ఈ 3 టాపిక్స్ నేర్చుకోవాలంటే మనకు ముందు ఏం తెలియాలి? సబ్సెట్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సబ్సెట్? ఒక సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇంకొక సెట్ లో ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ సబ్సెట్. ఇంకో పాయింట్ ఏం తెలుసుకోవాలంటే empty set is subset to every set. Every set is subset to itself. ఆ ప్రాపర్టీస్ అన్ని గుర్తుపెట్టుకుంటే సబ్సెట్స్, ప్రాపర్ సబ్సెట్స్, పవర్ సెట్ ఆ 3 ఈజీగా రాయొచ్చు. ఫస్ట్ ఏ అయినా సెట్ కి సబ్సెట్స్ రాయాలి. సబ్సెట్స్ ఆఫ్ A or empty set is subset to every set. So empty set అనేది ఆ సెట్ కి సబ్సెట్ అవుతుంది. మనం తీసుకున్న సెట్స్ అన్ని సబ్సెట్స్ అవ్వాలంటే అందులో ఉన్న ఎలిమెంట్స్ ని ఒక ఆర్డర్ లో అరేంజ్ చేసుకోవాలి. అదే ఇందులో ఉన్న మెయిన్ టాపిక్. అందులో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్ని మనం తీసుకున్న సెట్స్ లో ఒక ఆర్డర్ లో అరేంజ్ చేసుకోవాలి. 1 ఆఫ్టర్ సెట్ 2 కామా సెట్ 1 కామా 2 అంటే ఇట్సెల్ఫ్. empty set is subset to every set. Every set is subset to itself. రిమైనింగ్ అందులో ఎలిమెంట్స్ అన్ని ఆర్డర్ లో అరేంజ్ చేసుకోవాలి. సెట్ 1, సెట్ 2 టోటల్ గా ఎన్ని సబ్సెట్స్ వచ్చాయంటే 1 2 3 4. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ మనం ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఏంటా ఫార్ములా అంటే number of subsets what is formula? 2 power n. number of subsets formula ఏంటి? 2 power n. n అంటే number of elements in a set. ఈ సెట్ లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ 2 స్క్వేర్ అని రాయాలి. What is 2 square? Is equal to 4. అంటే 4 సబ్సెట్స్ ఉన్నాయి. 1 2 3 4 వీటిని ఏమంటాం? సబ్సెట్స్. ఎన్ని సబ్సెట్స్ వచ్చాయి? 4. అయితే రైట్ రాంగ్ చెక్ చేయడం ఫార్ములా ఏంటి? 2 పవర్ n. Now what next one? Proper subsets. First one subset, second one proper subsets. Proper subsets of A. Proper subsets అంటే ఏం చేయాలి? ఏవైతే సబ్సెట్స్ రాసామో ఒక గివెన్ సెట్ కి అందులో సేమ్ సెట్ రిమూవ్ చేసేయాలి. అంటే ఈ సెట్ ని రిమూవ్ చేసేయండి. అప్పుడు రిమైనింగ్ సెట్స్ ఏంటి? 5 సెట్ 1 సెట్ 2 అంటే సిలబస్ టాపిక్ ఏంటి? ఇక్కడ డెఫినిషన్ ఏంటి? సబ్సెట్స్ అవ్వాలి కానీ ఈక్వల్ సెట్స్ అవ్వకూడదు. అలాంటి వాటిని ఏమంటాం? ప్రాపర్ సబ్సెట్. ఇక్కడ ఎన్ని ప్రాపర్ సబ్సెట్స్ వచ్చాయి? 3. దానికి ఫార్ములా ఏంటంటే 2 పవర్ n మైనస్ 1. ఇక్కడ -1 అంటే ఏంటి? ఒక సేమ్ సెట్ ని రిమూవ్ చేసాము. అది ప్రాపర్ సబ్సెట్స్ ఫార్ములా. ప్రాపర్ సబ్సెట్ అనగా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఒక సెట్ కి ఏవైతే సబ్సెట్స్ ఉన్నాయో ఆ సబ్సెట్స్ అన్ని రాసి సేమ్ సెట్ ని రిమూవ్ చేయాలి.
Okay. Now, what next one? What is the definition? Definition ఏంటంటే A and B two sets అనుకోండి. If A is subset of B అంటే A అనే సెట్ B అనే సెట్ కి సబ్సెట్ అవ్వాలి. కానీ ఆ రెండు ఈక్వల్ సెట్స్ అవ్వకూడదు. ఇది డెఫినేషన్. బిఫోర్ ఎగ్జాంపుల్ చూడండి, లాస్ట్ ఏం రాశారు? 5 సెట్ 1 సెట్ 2 ఆ 3 రాశారు. సెట్ 1 2 రాయలేదు. సెట్ 1 2 ఇది రాయలేదంటే ఈక్వల్ సెట్స్ అవుతాయి. ఒకటి నుంచి నెక్స్ట్ వన్, థర్డ్ వన్, పవర్ సెట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పవర్ సెట్? చూడండి, ఒక సెట్కి ఏవైతే సబ్సెట్స్ ఉన్నాయో అవన్నీ ముందు రాయండి. 5 సెట్ 1 సెట్ 2 సెట్ 1, 2. These all are subsets of given set. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఇంకో సెట్ బ్రాకెట్ లో రాసాం అనుకోండి, అప్పుడు దీన్ని ఏమంటాం? పవర్ సెట్ అంటాం. అంటే సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఎ గివెన్ సెట్ ఈస్ కాల్డ్ పవర్ సెట్. సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ given set is called power set. ఒక సెట్ కి ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయో ఒక పవర్ సెట్ కి అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఏవైతే సబ్సెట్స్ అయ్యావో అవన్నీ ఇక్కడ రాయాలి. అంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్ ఫార్ములా ఏంటి అవుతుందో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ పవర్ సెట్ కూడా అదే ఫామ్ లో అవుతుంది. దీన్ని ఎలా డినోట్ చేయాలంటే P ఆఫ్ A అంటే పవర్ సెట్ ఆఫ్ A. P ఆఫ్ A అంటే పవర్ సెట్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫార్ములా ఏంటి? 2 power n. ఒక సెట్ కి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో ఇక్కడ n ప్లస్ సబ్స్టిట్యూట్ చేసేమే. ఒక సెట్ కి ఏవైతే సబ్సెట్స్ అయ్యావో అవన్నీ ఇంకో బ్రాకెట్ లో రాస్తే దాన్ని ఏమంటాం? పవర్ సెట్ అంటాం. ఒక సెట్ జనరల్ గా ఒక సెట్ లో ఉన్న వాటిని ఏమంటాం? ఎలిమెంట్స్. ఇప్పుడు పవర్ సెట్ లో ఉన్నవన్నీ ఏంటి? ఎలిమెంట్స్. కానీ ఎలిమెంట్స్ ఏంటి అవుతాయి? ఒక గివెన్ సెట్ కి సబ్సెట్స్ అవుతాయి. వాట్ ఈస్ ద గివెన్ సెట్? హియర్ స్టార్టింగ్ మనం ఏ అనే సెట్ తీసుకున్నాం. ఆ సెట్ లో ఎలిమెంట్స్ ఏంటి? 1 2. ఆ ఎలిమెంట్స్ కి ఇది పవర్ సెట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫార్ములా ఏంటి? 2 power n. అలాగే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ పవర్ సెట్ ఆల్సో 2 power n. అదే ప్రాపర్ సబ్సెట్ అన్నప్పుడు ఏం చేయాలి? ఒక సేమ్ సెట్ ని రిమూవ్ చేయాలి. అప్పుడు ఫార్ములా ఏంటవుతుంది? 2 power n మైనస్ 1. ఓకే, అంటే మీ అందరికి సబ్సెట్, ప్రాపర్ సబ్సెట్, పవర్ సెట్ అంటే ఏంటో డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నౌ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ పవర్ సెట్ అంటే n ఆఫ్ P ఆఫ్ A. n ఆఫ్ P ఆఫ్ A అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ పవర్ సెట్. ఫార్ములా ఏంటి? 2 power n అంటే 2 cube. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? క్వశ్చన్ లో స్టార్టింగ్ మనం చెప్పాం కదా, సెట్ A ఈజ్ ఈక్వల్ టు 1 2. సెట్ A ఈజ్ ఈక్వల్ టు 1 2 ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే 2 స్క్వేర్. 2 స్క్వేర్ వాల్యూ ఎంత? 4. ఓకే, లేదా
ఇప్పుడు ఒకసారి మీకు ఎగ్జామ్స్లో బిట్స్లో అడుగుతారు. బిట్స్ ఏమవుతారంటే if a set has 7 proper subsets, then number of elements in a set. ఒక సెట్కి 7 ప్రాపర్ సబ్సెట్స్ రాస్తే ఆ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి చూడండి. అక్కడ 7 అనేది ఏంటి? నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్. టూ పవర్ n మైనస్ 1 అనేది ప్రాపర్ సబ్సెట్ ఫార్ములా. ఈ -1 అంటే ఏంటి? ఆ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ లో సేమ్ సెట్ ని రిమూవ్ చేయడం. సో 2 పవర్ n is equal to 7 plus 1. 2 is equal to ఎంత? 8. 2 పవర్ n is equal to ఈ 8 ని ఏమని రాయొచ్చు? 2 into 2 into 2 అంటే 2 క్యూబ్. ఇక్కడ మీనింగ్ ఏంటి? బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ ఈక్వల్ అవుతాయి. అంటే n is equal to 3 implies n is equal to 3. అంటే ఆ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి? 3 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు 8 సబ్సెట్స్ వస్తాయి. అదే ప్రాపర్ సబ్సెట్స్ అన్నప్పుడు సేమ్ సెట్ రిమూవ్ చేయాలి. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అంటే 8 అని రాయాలి. నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ అంటే 7 రాయాలి. ఓకే, థ్యాంక్ యూ.